హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ పెన్షన్ల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద అందించే సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం సరళీకృతం చేస్తుంది. 6-7 నెలలకు ఒకసారి కొత్తగా పింఛన్లు మంజూరు చేసే వరకు వేచి ఉండేలా చేయకుండా ఇప్పటికే పింఛన్లు తీసుకుంటున్న భర్త చనిపోయిన వెంటనే భార్యకు ఏ నెలకు ఆ నెలే పింఛన్ మంజూరు చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఇక దీన్ని స్పౌస్ కేటగిరీగా పేర్కొంటూ పింఛన్ మంజూరు చేస్తుంది. నవంబర్ 1వ తేదీన శ్రీకాకుళం జిల్లా పర్యటనలో భాగంగా స్పౌస్ కేటగిరీ కింద ఎప్పటికప్పుడు వితంతువులకు పింఛన్ మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆ మేరకు నవంబర్ 1వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు 5,402 మందికి వితంతువు కేటగిరీలో 4,000 రూపాయల చొప్పున ప్రభుత్వం కొత్తగా పింఛన్ మంజూరు చేసింది. ఇక వీరికి డిసెంబర్ 31వ తేదీన పింఛన్ పంపిణీ చేయనున్నారు. ఇదే కాకుండా గత 3 నెలల వ్యవధిలో వివిధ రకాల కారణాలతో పింఛన్ తీసుకోలేని 50,000 మందికి 2-3 నెలల మొత్తాన్ని డిసెంబర్ 31వ తేదీన అందించనున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.